హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ క్రేజీ దీప్తి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటా అనుకుంటున్నారా? పట్టు చీరలకి ముళ్ళు ఎలా వేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ఎర్లీగా వస్తుంది. ఫ్రెండ్స్, పట్టు చీరలకి ముడి వేయటం అనేది పెద్ద కష్టమేమీ కాదు, చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఈజీయా కాదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ మధ్యన టైలర్స్కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. మనకి శారీస్ అయినా బ్లౌజెస్ అయినా ఇన్ టైంలో ఇవ్వట్లేదు. మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అయితే తప్పదు, ఖచ్చితంగా మనం బయట టైలర్స్కే ఇచ్చుకోవాలి. మనకి వచ్చి ఉంటే పర్వాలేదు, మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొన్ని టైమ్స్లో మనకి టైం అనేది ఉండదు. ఇలా పట్టు చీరలకి ముళ్ళు వేసుకోవటం అన్నది మినిమం మనకి నేర్చుకున్నా కూడా టైం అనేది సేవ్ అవుతుంది. టైలర్స్ చుట్టూ పద్దాక తిరిగే పని ఉండదు. మన ఇంట్లో బ్రదర్స్ అయినా, ఫాదర్స్ అయినా, హస్బెండ్ అయినా కూడా వన్స్ ఆర్ ట్వైస్ అయితే వెళ్తారు టైలర్ దగ్గరికి. పద్దాకి వెళ్ళాలంటే వాళ్ళు మనని విసుక్కుంటూ ఉంటారు. అందుకని మినిమం మనం పట్టు చీరలకి ముడి ఎలా వేసుకోవాలో నేర్చుకుంటే ఇది ఒక్కటైనా మనకి టైం సేవ్ అవుతుంది. వాళ్ళు మనని కోపపడకుండా ఉంటారు. పట్టు చీరలకి ముడి బయట వేపించుకుంటే పెద్ద కాస్ట్ ఏమీ కాదు ఫ్రెండ్స్, కానీ మన శారీస్కి మనమే వేసుకున్నాము అన్న ఇది ఉంటుంది. అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో. ఫ్రెండ్స్, ఇలా ఈ పట్టు చీరకి ఎడ్జెస్లో మనకి ఇలా ఆల్రెడీ బ్లౌజ్ అనేది కట్ చేసిన తర్వాత మీకు ఇలా లైన్స్ లాగా ఉంటాయి క్లాత్. వీటిలో నుండి మనం సన్న లైన్ అనేది సపరేట్ చేసుకోవాలి. నేను మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇలా పిన్నీస్ హెల్ప్తో ఇలా లైన్స్ అనేవి కనపడుతున్నాయి ఫ్రెండ్స్. మీకు ఈ లైన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా శారీ మొత్తాన్ని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఈ లెంత్ అనేది ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇలా మూవ్ చేసేసుకోండి అన్నిటినీ. ఎంతో ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పిన్నీస్తో అయినా సన్న సూదితో అయితే బెటర్, సన్న సూది అయినా ప్రిఫర్ చేయండి. ఇలా 1 by 1 తీసుకుంటూ ఉండాలి.
చిన్న ట్రిక్ అనేది ఉంది. ఇలా శారీలో ఫస్ట్ పార్ట్ దగ్గర మనం ఇలా పిన్నిస్తో లాగితే ఈజీగా మొత్తం లేయర్ లాగా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇలా మొత్తం వచ్చేస్తుంది ఈజీగా, బ్రేక్స్ ఏమి లేకుండా సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. ఇలా మొత్తం మనం కావాల్సినంత తీసుకున్న తర్వాత స్మాల్ పోర్షన్స్ లాగా చేసుకోవాలి. ఇలా ఒకసారి చేసుకుని చూడండి ముడికి వస్తుందా రావట్లేదా అనేది. ఇలా మీ ఫింగర్ పెట్టుకుని ఇలా తిప్పండి, సరిపోవట్లేదు. ఇలా పెట్టుకుని చూస్తే మనకి సరిపోదు. నెక్స్ట్ ఇంకొద్దిగా మనం ఈ లేస్ అనేది తీసుకుంటూ ఉండాలి దారాలు. ఇలా మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి. మీరు ఇలా సపరేట్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో లైన్స్ లాగా ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటే మనం ముడేసినా కూడా దీనివల్ల ఇలా మొత్తం లేయర్స్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒక్కటి కూడా లేకుండా ఇలా నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముళ్ళు అనేది వేసేద్దాం. ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా సపరేట్ చేసుకోండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే జస్ట్ ఒక పెన్సిల్తో ఇలా మార్క్ చేసుకుంటే చాలా బెటర్గా వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఫస్ట్ మీ ఫింగర్ ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఫింగర్లో నుండి ఇదిగోండి ఇలా రొటేట్ చేసి ఇలా ఫింగర్ అనేది తీసుకుని ఈ మధ్యలో ఇది పెట్టుకుని లాక్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా మనం ఇంట్లో నాట్స్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా తీసుకున్న దాన్ని సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి.
ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముడిలో నుండి ఈ దారాన్ని ఇలా బయటకి తీసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ ముడి లాక్ అవ్వటం అనేది టెక్నిక్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ దీనికి స్టార్టింగ్గా ఉండేటట్టు చూడండి, మిడిల్లోకి రానివ్వకండి. ఇలా వస్తున్న తర్వాత ఇలా టైట్గా ఒకసారి లాక్ తీసుకోండి. ఇదిగోండి ఫస్ట్ది, నేను నెక్స్ట్ వేసి చూపిస్తాను. ఇలా స్మాల్ పోర్షన్స్ తీసుకుంటేనే చాలా నీట్గా వస్తుంది. ఫస్ట్ టైం వేస్తున్నాము అని కూడా భయం అవసరం లేకుండా నీట్గా మనం థ్రెడ్స్ అనేవి ముళ్ళు అనేవి వేసుకోవచ్చు. ఇలా వన్ టూ వేసేస్తే మనకి మిగతావన్నీ ఇలానే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం మనం ముళ్ళు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, హాఫ్ శారీ అయిపోయింది. మరో హాఫ్ శారీ వేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపిస్తాను వేస్తూ. ఇలా ముడి వేసుకునేటప్పుడు మీకు ముడి అనేది లాస్ట్లోకి రాకుండా చూసుకోవాలి. ఓన్లీ సెంటర్లోకి లేదంటే మన పళ్ళుకి దగ్గరలో వచ్చేలాగా చూసుకొని మీరు ముడి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు ముడి అనేది దూరంగా వస్తుంది అనిపిస్తే ఈ ముడి వేసుకున్న పార్ట్ని ఇలా పట్టుకుని మూవ్ చేసుకోండి. అప్పుడు ఎంతో సింపుల్గా మనకు వస్తుంది. ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది.